నియోజకవర్గం నుంచి శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి శుక్రవారం నామినేషన్ వేశారు. ముందుగా ఆమె ఉదయం తరగవలస అంబేద్కర్ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె తగరపు వలస నుంచి భీమిలి ర్యాలీగా వెళ్లారు. అనంతరం భీమిలి ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న ఆర్డీఓ ఎస్ భాస్కర్ రెడ్డికి నామినేషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికులకు ఒక మహిళకు గుర్తింపు ఇవ్వండి అన్నారు. నేను స్థానికురాలినేనని 4.5 నెలల కాలంలో నిర్వహించిన ప్రజా పరిచయ కార్యక్రమంలో మన భీమిలి ప్రజలు అందరూ నన్ను ఎంతగానో ఆదరించారని అన్నారు. అంతేకాకుండా భీమిలి నియోజకవర్గ ప్రజలు ఈ రోజు నుండి మరింత ఎక్కువగా నన్ను ఆశీర్వదించాలి అని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. నమస్తే అండి, నా పేరు నాగోతి నాగమణి. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మన భీమిలి నియోజకవర్గానికి ఈరోజు అంటే ఏప్రిల్ 19 నామినేషన్ వేశామండి. మన ప్రజలందరి ఆశీర్వాదంతో మన పత్రికా విలేకరులు, నా సపోర్టింగ్ స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్స్, మరి శ్రేయోభిలాషులు, మరి ఫ్రెండ్స్, మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరూ అభిమానాలతో ఎంతో సక్సెస్ఫుల్గా, ఎంతో దిగ్విజయంగా ఈరోజైతే నామినేషన్ అయితే ర్యాలీ తగరపులస నుంచి మన ఆర్డీ ఆఫీస్ వరకు ఎంతో సక్సెస్ఫుల్గా ప్రజలందరూ ఆదరించి నన్ను నామినేషన్ వేయడానికి పంపించారండి. ఇప్పుడైతే నామినేషన్ 2:30కి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు ఏప్రిల్ 19న 2:30 గంటలకు నా నామినేషన్ అనేది మన భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయటం అనేది కంప్లీట్ అయిందండి. అది చెప్పడంలో నేను ఎంతో సంతోషించి మన పత్రికా విలేకరుల ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నానండి. సో మరి ఇంతవరకు నన్ను భీమిలి ప్రజలందరూ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇంతవరకు ఎంతగానో ఆదరించి అభిమానించారు. మరి ఇక మీదట ఈ రోజు నుంచి వచ్చే ఎన్నికల వరకు అంటే నెక్స్ట్ మంత్ మే 13న ఎన్నికల కోడ్. ఆ ఎన్నికల డేట్ వరకు ప్రజలందరూ ఇంకా ఎంతగానో నన్ను ఆదరించి అభిమానించి మరి ప్రోత్సహించి మరి అత్యధిక మెజారిటీ నన్ను గెలిపించాలని మరొక్కసారి కోరుకుంటూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సెలవు తీసుకుంటున్నాను.